హోటల్ మేనేజ్మెంట్ వైపు చాలా మంది యూత్ ఆసక్తి చూపిస్తున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అంటే హోటల్లో కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్లో జాబ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఎవరైనా వంటలు చేస్తున్నారు అనుకోండి, మీరు అన్నట్టుగా చాలా తక్కువగా చూసేవారు. ఇప్పుడు వాళ్ళని చెఫ్ అంటున్నారు, లక్షల్లో జీతాలు. మనం ఒక 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్నేషనల్ వెళ్ళాను, డిప్లొమా చేసుకుని ఈజీగా వెళ్ళేది ఏదన్నా కోర్స్ ఉందా అంటే అది హోటల్ మేనేజ్మెంట్. మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి, వివరాలు ఎలా ఉన్నాయి? 6 months కోర్సు సర్టిఫికేషన్ ఉన్నది, డిప్లొమా ఉన్నది. డిప్లొమాలో 1 year ఉంది, 2 years కోర్సు డిప్లొమా ఉంది. అడ్వాన్స్ లెవెల్లో కూడా మనకు 3 years ఉన్నది, 2 years ఉంది, 1 year ఉంది. ఎవరైనా ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఫౌండేషన్ నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి? 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ కూడా ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు. చిన్న చిన్న హోటల్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండదు, తనకి వెల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీ విల్ గివ్ ద ప్లేస్మెంట్. అమ్మాయిలు అబ్బాయిలు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎవరికి బాగున్నాయి? ఇద్దరికి ఈక్వలే ఉంటాయి. ఎస్పెషల్లీ ఉమెన్స్కి కొంచెం క్రైటీరియా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది హోటల్ ఫీల్డ్లో. సో వర్నీ కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండింది? సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉంటాయి, రెస్టారెంట్స్ కానీ మనకి కిచెన్ డిపార్ట్మెంట్ కానీ. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చదవటానికి ఏదన్నా హైదరాబాద్లో ఏదన్నా కాలేజ్ ఉంది అంటే అది వర్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఎందుకు వర్నీ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? 100% ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత ఎవ్రీథింగ్ మాదే. నమస్తే. ఈ మధ్య కాలంలో హోటల్ మేనేజ్మెంట్కి పెరుగుతున్న క్రేజ్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు హోటల్ మేనేజ్మెంట్ ఎవరు చేయొచ్చు, కోర్సెస్ వివరాలు ఎలా ఉంటాయి, అలానే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వర్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సెంటర్ మేనేజర్ వీరంశెట్టి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సత్యనారాయణ గారు, ఈ మధ్య కాలంలో హోటల్ మేనేజ్మెంట్ వైపు చాలా మంది యూత్ ఆసక్తి చూపిస్తున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అంటే ఇంతకు ముందు 10th అయిన తర్వాత అయితే బైపీసీ లేకపోతే సిఈసి ఇట్ల వైపు మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఓకే, బట్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి క్రేజ్ పెరుగుతోంది, ఏం చెప్తారు? యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్కి క్రేజ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హోటల్లో మెయిన్ డిమాండ్ మేడం. హాస్పిటాలిటీ సెక్టర్ అంటే హోటల్లో కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్లో జాబ్ చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటాలిటీ సెక్టర్ అంటే ఎయిర్లైన్స్ కానీ క్రూజ్ లైన్స్ కానీ దీనికి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. లోకల్లో కాక మన ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అబ్రాడ్ ప్లేస్మెంట్. దానివల్ల ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 years కింద తీసుకుంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైతే ఉన్నదో కొంచెం ఇండియా మన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో కొంచెం చీప్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ అవేర్నెస్ పెరగటం, దాంతో పాటు ఒక పేరెంట్ కూడా అవేర్నెస్ పెరగటం వల్ల ఈ కోర్స్ కి బాగా డిమాండ్ ఉంది. ఇంతకు ముందు ఎవరైనా వంటలు చేస్తున్నారు అనుకోండి, మీరు అన్నట్టుగా చాలా తక్కువగా చూసేవారు. ఇప్పుడు వాళ్ళని చెఫ్ అంటున్నారు, లక్షల్లో జీతాలు ఉన్నాయి. అవును, బట్ ఏంటంటే ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వంటే చేయాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అని, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అని, FNB సర్వీస్ డిపార్ట్మెంట్ అని, మనకి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అని, దాంట్లో కాకుండా ఇంకా ఈ మేజర్ కాకుండా మైనర్ ఫర్ ఎగ్జాంపుల్ HR డిపార్ట్మెంట్ అని, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, అలా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ నచ్చలేదు, రెస్టారెంట్లోకి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ రెస్టారెంట్ రెండూ నచ్చలేదు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో అందులో కూడా మనకు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, FNB సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, మనకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్లైన్స్లో కానీ క్రూజ్ లైన్స్లో కానీ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఈజీగా మనం ఒక 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్నేషనల్ వెళ్ళాను, డిప్లొమా చేసుకుని ఈజీగా వెళ్ళేది ఏదన్నా కోర్స్ ఉందా అంటే అది హోటల్ మేనేజ్మెంట్. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ పెరగటం వల్ల ఈ కోర్స్కి బాగా డిమాండ్ ఉన్నది. అంటే ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఏదో హోటల్లోనో రెస్టారెంట్లో మాత్రమే కాదు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని హోటల్స్ వచ్చేస్తున్నాయో పుట్టగొడుగుల్లాగా. అండ్ ఎక్కడ కూడా ఖాళీ ఉండట్లేదు. మనం సండే వచ్చింది ఏదైనా రెస్టారెంట్ కి పోవాలంటే కనీసం 2 hours ముందే మన హోటల్ దగ్గర ఉండాల్సిన పరిస్థితి. 100%. కాబట్టి క్రేజ్ పెరుగుతోంది. 100%. దీనికి ఏంటంటే వేకెన్సీస్ బాగుంటాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత 100% జాబ్ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజే కాకుండా అదర్ కాలేజెస్ కూడా మోస్ట్లీ 100% క్యాంపస్ నుంచే ప్లేస్మెంట్స్ ఇస్తాను. బికాజ్ ఆఫ్ ఆ కోర్సెస్ కున్న డిమాండ్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఫైనల్ ఇయర్లోనే మరి కోర్స్ ఇంకా ఒక 6 మంత్స్లో కంప్లీట్ అవుతుందని బిఫోరే మనకి క్యాంపస్కి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే బాగా డిమాండ్ ఉంది. ఇది ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంతున 100 ఇయర్స్ అయినా కానీ ఈ డిమాండ్ అనేది తగ్గదు. బికాస్ ఆఫ్ హాస్పిటాలిటీ సెక్టర్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. అండ్ ఫుడ్ సెక్షన్ ఎప్పటికీ 100% డిమాండ్ ఉంటుంది. 100%. సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి, వివరాలు ఎలా ఉన్నాయి? మా దగ్గర వచ్చేసి ఇప్పుడు 6 మంత్స్ కోర్సు సర్టిఫికేషన్ ఉన్నది, ఓకే, డిప్లొమా ఉన్నది. డిప్లొమాలో 1 ఇయర్ ఉంది, 2 ఇయర్స్ కోర్సు డిప్లొమా ఉంది, అడ్వాన్స్ లెవెల్లో కూడా మనకు 3 ఇయర్స్ ఉన్నది, 2 ఇయర్స్ ఉంది, 1 ఇయర్ ఉంది. అలా కాకుండా మా దగ్గర ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చేసి పీజీ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. అలా కాకుండా 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్నది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాకు ప్రోగ్రామ్స్ మీద మేము ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. అంటే ఫర్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ కోర్సులోను ఆ వివరాలు ఎట్లా ఉంటాయి? 6 మంత్స్ అయితే ఏం నేర్పిస్తారు అట్లా కాస్త ఫర్ క్లియర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ కోర్స్ అంటే సర్టిఫికేషన్ కోర్సు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్బి సర్వీస్ అంటే ఓన్లీ ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఓన్లీ ఐ వాంట్ టు లర్న్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అంటారు, ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్ మాత్రమే టీచ్ చేస్తాం. అలా కాకుండా కిచెన్ అనుకోండి, ఓన్లీ కిచెనే నేర్పిస్తాం. 6 మంత్స్ స్పెషలైజేషన్ అంటారు, సర్టిఫికేషన్ కోర్స్ అంటారు. అలా కాకుండా 1 ఇయర్ కోర్స్ ఎవరైనా తీసుకొని 1 ఇయర్ తీసుకున్నా, 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్నా, 3 ఇయర్స్ కోర్స్ తీసుకున్నా కానీ మేము ప్రాపర్గా వచ్చి అన్ని డిపార్ట్మెంట్ల మీద ట్రైనింగ్ ఇస్తాం. అంటే హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీసు, కిచెన్, ఎఫ్ఎన్బి సర్వీసు, అలా 4 డిపార్ట్మెంట్ల మీద మేము ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి దాని మీదే క్యాండిడేట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంటే మేము స్పెషలైజేషన్ జాబ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తాం, కానీ క్యాండిడేట్ ఒక డిపార్ట్మెంట్ మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎట్లా ఉంటుంది? 1 ఇయర్ తర్వాత చూస్ చేసుకోవాలా ఆ కోర్స్? ఎప్పుడైతే మనకి జాబ్కి వెళ్తారో ఆ జాబ్ ఇంటర్న్షిప్లో వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లు చేస్తారు హోటల్ ట్రైనింగ్లో. ఎప్పుడైతే జాబ్ జాయిన్ అవుతారో ఆ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఓన్లీ 1 డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. ఓకే, అంటే ఒక్కొక్క కోర్స్ కి డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది? డ్యూరేషన్ అంటే ఇది అదే డిప్లొమా 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంది, డిగ్రీ ఉంది, మా దగ్గర పీజీ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. అంటే క్యాండిడేట్ క్రైటీరియాని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు డిప్లొమాకి ఎలిజిబుల్. అలా కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్ ఎవరైనా డిప్లొమాకి ఎలిజిబుల్ ఉంటారు, డిగ్రీకి ఎలిజిబుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మనకి పీజీ హోటల్ మేనేజ్మెంట్కి ఎలిజిబుల్. అంటే ఏంటంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము కౌన్సిలింగ్లో మేము సజెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా క్యాండిడేట్ వస్తాడు, ఎందుకు వస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి వెళ్ళాలా, ఓన్లీ ప్లస్ నువ్వు ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ ప్లానింగ్ ఉందా, లేకపోతే ట్రైనింగ్ తీసుకొని ఇండియాలో జాబ్ చేయాలి. ఆ క్రైటీరియాని బట్టి మేము లాంగ్ టర్మ్ కోర్స్ సజెస్ట్ చేయాలా, షార్ట్ టర్మ్ కోర్స్ సజెస్ట్ చేయాలని మేము గైడ్ చేస్తాం క్యాండిడేట్ కి. యాక్చువల్లీ ఏంటంటే క్యాండిడేట్ కి కానీ పేరెంట్ కి కానీ అంతగా అవేర్నెస్ ఉండదు. మేము ఎప్పుడైనా కానీ కౌన్సిలింగ్ ఉంటుంది, మా కౌన్సిలర్స్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాండిడేట్ ఎందుకు వచ్చిండు, ఏ పర్పస్లో వచ్చిండు, ఏ పర్పస్లో ఏ టైప్ ఆఫ్ జాబ్ కావాలి దాని దృష్టిలో పెట్టుకొని మేము కోర్స్ అనేది అలొకేషన్. లాంగ్ టర్మ్ లో అయితే ఎట్లా ఉంటుంది, షార్ట్ టర్మ్ లో అయితే ఎట్లా ఉంటుంది? ఒకటి ఇందులో ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఏంటంటే మనకి డ్యూరేషన్ లాంగ్ సర్టిఫికేషన్ వస్తుంది, 3 ఇయర్స్ వస్తుంది. 3 ఇయర్స్ వస్తుంది. షార్ట్ టర్మ్ లో అయినా కానీ అదే జాబ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాలి, మనకి ఎడ్యుకేషన్ మినిమం ఒక 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ మనకి వీసా మనకి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, వీసా రావడానికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 మంత్స్కి కోర్స్ చేసి నేను యూరోప్ కంట్రీ వెళ్దా అంటే మనకి కొంచెం వీసా రిజెక్టింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మినిమం 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ బెస్ట్ సజెషన్. అండ్ ఈ మధ్య కాలంలో 10th తర్వాత ఇంటర్ కాకుండా హోటల్ మేనేజ్మెంట్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ గా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఎవరైనా ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఆ ఫౌండేషన్ నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ కూడా ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు. డిగ్రీ పాస్ అయినా అలా కాకుండా మనకి పీజీ హోటల్ మేనేజ్మెంట్ అయినా డిప్లొమాలో మినిమం 1 ఇయర్ అబోవ్ ఏ కోర్స్ చేసినా కానీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ మేమే క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ ఇస్తాం. దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ మేమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ప్రాపర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మేమే ట్రైనింగ్ ఇస్తాము, దాంతోపాటు ఇంటర్వ్యూ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. ఏదైతే వీళ్ళు స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో దాని మీద మేము ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి దానికి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వీసా ప్రాసెస్ అంతా క్యాంపస్ రెస్పాన్సిబిలిటీ. బట్ మనం ఇంటర్నేషనల్ వెళ్ళాలి అని అనుకుంటే కాస్త లాంగ్ టర్మ్ లో 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేయాలి. మినిమం 2 ఇయర్స్ ఉన్నా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న కంట్రీస్ ఉన్నాయి, దుబాయ్ కానీ అలాంటిగా 1 ఇయర్ అయినా యాక్సెప్టెన్స్ ఉంటుంది. పర్టికులర్గా నేను 1 ఇయర్ చేసి ఇంటర్నేషనల్ వెళ్ళలేము, అదంతా రాంగ్ డెసిషన్. బట్ అక్కడ ఏజ్ క్రైటీరియా నో ఇష్యూ మనకి. ఓకే, ఏజ్ క్రైటీరియా అనేది ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అలా కాకుండా వర్క్ పర్మిట్ ఉంటుంది. వర్క్ పర్మిట్ అంటే వెళ్ళిన తర్వాత మనం జాబ్ చేసుకుంటాం. కొన్ని కంట్రీస్కి మనకి ఏజ్ క్రైటీరియా అడగరు, కొన్ని కంట్రీస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్ అనేది కోర్సులో పార్ట్. అప్పుడు పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఏజ్ క్రైటీరియా అడుగుతారు, మోస్ట్లీ అడగరు, ప్రాబ్లమే ఉండదు మనకి. అంటే అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము 15 ఇయర్స్ 10th పాస్ అయిన స్టూడెంట్ కాంచే అప్ టు 35 ఇయర్స్ వరకు తీసుకుంటాం. మరి 40 ఆ ఏజ్ వాళ్ళు వస్తే మేము యాక్సెప్ట్ చేయం. అట్లా
అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న మనం ఒక వెయిటర్ గా మనం జాబ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది వాళ్ళ లోయర్స్ వాళ్ళకి ఈక్వల్ ఎవరైతే ఉన్నారో కొంచెం బిలో ఏజ్ ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళు ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే డ్రాప్ అవుట్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇన్ కేసు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్లీ అవేర్నెస్ లేక వచ్చి జాయిన్ అవుతుంటారు. మేము కౌన్సిలింగ్ చెప్తాము మీకు ప్లేస్మెంట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏంటంటే పర్టికులర్గా మేము గైడ్ చేస్తాం, మేము యాక్సెప్ట్ చేయము. ఇన్ కేసు జాయిన్ అవుతా అంటే ప్లేస్మెంట్ పర్సంటేజ్ 50-50 అని ఉంటుంది. అంటే 35 అబోవ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనము యూట్యూబ్ లో కొంతమందిని చూస్తూ ఉన్నాం, Yes, ma'am. చాలా బాగా వంటలు చేస్తూ ఉంటారు. Yes, ma'am. వాళ్ళకి ఆ టైంలో అవేర్నెస్ లేదు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి తెలియదు. సో ఇక్కడే కాకుండా అబ్రాడ్ లో ఎక్కడైనా ఒక చెఫ్ లాగా వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఓకే ఓకే 45 years ఉన్నాయని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే వాళ్ళు మీ దగ్గర ఏదైనా కోర్స్ చేసి ఆల్రెడీ వంటలు బాగా చేయగలిగిన వాళ్ళు మీ దగ్గర నేర్చుకుని మీ త్రూ వాళ్ళు ఏమైనా అబ్రాడ్ లో 100% బికాస్ ఆఫ్ వాళ్ళకి సర్టిఫికేషన్ లేక ఉండదు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే ఆర్గనైజేషన్ లో జాబ్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఏజ్ లోనే వెళ్ళొచ్చు. బికాస్ వాళ్ళు ఫ్రెషర్ కాదు కదా, ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, వాళ్ళు సీనియర్ లెవెల్ పొజిషన్ ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న హోటల్స్ ఆర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండదు, బట్ వాళ్ళు బాగా కుక్ చేయగలుగుతారు. ఆ ప్లేస్మెంట్ కూడా మేమే రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఆఫ్ ఆల్రెడీ తనకి వెల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీ విల్ గివ్ ద ప్లేస్మెంట్. బికాస్ ఆఫ్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్ వీ విల్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ది ప్లేస్మెంట్. సో అట్లా అయితే ఏమీ ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. 100% వీ విల్ గివ్ ద క్యాంపస్ ప్లేస్మెంట్, నో ఇష్యూ. సో ఇక్కడ క్వాలిఫికేషన్ తో ఇబ్బంది లేదు. 10th పాస్ అయి ఉండాలి, అప్ టు మనకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. 10th అయితే 10th కంపల్సరీ అయితే మ్యాండేటరీ పాస్ కావాలి. అడ్మిషన్ తీసుకోవాలంటే మ్యాండేటరీ రూల్. ఓకే. సో ఇక్కడ ఏజ్ కి సంబంధించి మీరు చెప్తున్నట్టుగా కొంచెం క్రైటీరియా అంటే స్టడీస్ ఏజ్ ఒక 15 to 35 బిలో ఏజ్ వాళ్ళని తీసుకుంటాం యాక్చువల్లీ మై క్యాంపస్. ఓకే. మీ క్యాంపస్ లో హాస్టల్ ఉందా అండి? 100% మాకు బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. ఎవరైతే మా వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు మా జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ప్రాపర్ ట్రైనింగ్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా మేమే ఇస్తాం. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సిక్ అయింది అనుకోండి, వీ విల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హాస్పిటల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ దగ్గరుండి మా వార్డెన్స్ కూడా మొత్తం రెస్పాన్సిబిలిటీ చూసుకుంటారు. అట్లా ప్రతి ఒక్కటి ఏంటంటే ఎవ్రీథింగ్ జాయిన్ అయిన తర్వాత ప్రాపర్గా ప్లేస్మెంట్ అప్ టు ప్లేస్మెంట్ ఇచ్చేదాకా ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. ఓకే. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అండి, ఏ హోటల్కి వెళ్ళినా సరే చాలా మంది అమ్మాయిలు కనిపిస్తున్నారు, చాలా ముద్దుగా ఉంటారు వాళ్ళందరూ. అంటే హోటల్ మేనేజ్మెంట్ వైపు చాలా మంది అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో అమ్మాయిలు అబ్బాయిలు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎవరికి బాగున్నాయి? ఎవరికంటే ఇద్దరికి ఈక్వలే ఉంటాయి. ఎస్పెషల్లీ ఉమెన్స్కి కొంచెం క్రైటీరియా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది హోటల్ ఫీల్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి రిసీవ్ చేసుకునేది మొత్తం కూడా ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. అంటే ఆ ఫ్రంట్ ఆఫీస్ లో ఓన్లీ ఫర్ ఫస్ట్ జాబ్స్ ఎవరికి ఇస్తారంటే ఉమెన్స్ కే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనం ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళినాం అనుకోండి, ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఉమెన్ రిసీవ్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ జాబ్ మెయిల్ ఫీమేల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫీమేల్ మాత్రమే ఆడ రిసెప్షన్ ఏరియాలో కానీ కొన్ని ఎంట్రీ ఏరియాలో కానీ, అలా కాకుండా కస్టమర్ ఇంపార్టెంట్ కస్టమర్తో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉమెన్స్కే పెడతారు. ఉమెన్స్కి చాలా డిమాండ్ ఉంటుంది ఈ కోర్స్కి. మెన్కి ఎంత ఉంటుందో ఉమెన్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే కొంచెం బెటర్ ఉమెన్స్కి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఈ ఫీల్డ్లో ఉంటాయి. అంటే ఏ డిపార్ట్మెంట్స్ లో అమ్మాయిలు బాగా వర్క్ చేయగలుగుతారు? డిపార్ట్మెంట్ యాక్చువల్లీ అన్ని ఫీల్డ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అమ్మాయిలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, సెకండ్ వచ్చేసి ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్. ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు కస్టమర్తో మాట్లాడతారు, కస్టమర్ రిసీవ్ చేసుకుంటారు, చిన్న కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు. అలా కాకుండా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు, కిచెన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే కిచెన్లో చెయ్యాలంటే ఫ్యాషన్ ఉండాలి. అసలు ఒక విధంగా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ అంటేనే ఒక ఫ్యాషన్తో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయిన హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయినా, లేకపోతే ఎవరో చెప్పారని హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయినా, లేకపోతే ఎవరో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళని చూసి వీళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయితే ఇంట్రెస్ట్ లేకుండా వస్తే 100% ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళి నేను జాబ్ చేయాలి, నాకు కిచెన్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంట్రెస్టెడ్, నేను ప్యాషన్గా చేయాలి, అలాంటి వాళ్ళే ఈ ఫీల్డ్లో ఉంటారు. సాధారణంగా మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఏదైనా హోటల్కి వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్ళాము అనుకోండి, మీరు చెప్పినట్లుగా రిసీవ్ చేసుకునేది ఒక గర్ల్. ఫ్రంట్ ఆఫీస్ లో రిసెప్షన్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు. అండ్ రూమ్ సర్వీసెస్ అయితే మనం అమ్మాయిల్ని చూస్తాం, అబ్బాయిల్ని చూస్తాం. బట్ కిచెన్ డిపార్ట్మెంట్ చూస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఆ సెక్టర్ అంతా కూడా మెన్నే ఉంటారు, అమ్మాయిలు కాదు. ఉంటారు అమ్మాయిలు కూడా ఉంటారు కొన్ని డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ డిపార్ట్మెంట్, కాంటినెంటల్ డిపార్ట్మెంట్స్,
మెన్స్ ఉంటారు, దాంతోపాటు ఉమెన్స్ కూడా ఉంటారు. కాకపోతే మెన్స్ ఎక్కువ ఉంటారు, ఉమెన్స్ క్రైటీరియా కొంచెం తక్కువ ఉంటారు. ఎందుకంటే ఫ్రంట్ ఆఫీసు మనకి ఎఫ్ఎన్బి హౌస్ కీపింగ్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. అంటే వర్క్ ప్రెజర్ కూడా వాటి డిపార్ట్మెంట్ తక్కువ ఉంటది కాబట్టి అట్లా. అండ్ ఇది సర్వీస్ ఓరియంటెడ్ అండి. ఎప్పుడు కూడా కస్టమర్ ని ఒక దేవుళ్లాగా భావిస్తూ, అందరు కస్టమర్లు ఒకలా ఉండరు. కొంతమంది చాలా స్మూత్ ఉంటే, కొంతమంది చాలా ఆరోగెంట్ బిహేవియర్ ఉంటుంది. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికి ముందు మనకి పేషెన్స్ ఉండాలి. యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక సిలబస్ లో పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మన గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఏంటి, అలా కాకుండా మన డ్రెస్ ఎలా ఉంటుంది, మన ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. పేషెన్సీ అంటే ఏంది, కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ ఇది సబ్జెక్ట్లో సిలబస్. ఇదంతా ప్రాపర్గా ఈ పేషెన్సీ ఎలా రావాలి, కస్టమర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అదంతా మేము సబ్జెక్ట్తో నేర్పిస్తాం. ఎందుకనంటే చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు మనం ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. ఆ నీట్నెస్ కావచ్చు, అండ్ వాళ్ళు బెడ్షీట్ పెట్టే అంటే వేసే విధానంలో కూడా ఎక్కడో చోట చిన్న స్టైలిష్ గా పెడుతూ ఉంటారు, స్పాన్స్ పెడుతూ ఉంటారు. అండ్ మనకు వచ్చే ప్లేట్ లో కూడా క్యారెట్, కీర ఇలాంటి వెజిటబుల్స్ కార్వింగ్ చేసిస్తూ ఉంటారు, మంచి గార్నిష్ చేసి అట్రాక్ట్ గా చేస్తుంటారు. సో ఎట్లా ఉంటది కోర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది ఈ గార్నిష్ ఇదంతా కిచెన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఏదైతే కిచెన్ డిపార్ట్మెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హోటల్లో కిచెన్ ఎలా ఉందో సేమ్ మా దగ్గరే అలా కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఎన్బి సర్వీస్ లో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా మా కాలేజీలో నడుస్తాయి. అంటే మా కాలేజీ కూడా ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో మన కస్టమర్ రూమ్, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ మేకింగ్ ఎలా చేయాలి, దానికి సంబంధించింది మా దాంట్లో కూడా హౌస్ కీపింగ్ ఒక ల్యాబ్ ఉంటుంది. సేమ్ కిచెన్ డిపార్ట్మెంట్లో మనం కార్వింగ్ ఎలా చేయాలి, అలా కాకుండా ఫుడ్ గార్నిష్ ఎలా చేయాలి, ఫుడ్లో టైప్ ఏం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, తందూరి, బేకరీ, ఇవన్నీ కూడా ఆల్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇలా అన్ని నేర్చుకుంటారు. ఇంక్లూడింగ్ కిచెన్ అంటే మొత్తం కవర్ అవుతుంది, అన్ని డిపార్ట్మెంట్లు కవర్ అవుతుంది. థియరీ ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తారు. మొత్తం కూడా ఎవ్రీథింగ్ వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటే డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటినెంటల్లో జాయిన్ అవుతారు, చైనీస్ ఇంట్రెస్ట్ ఉంటే చైనీస్లో జాయిన్ అవుతారు, తందూరి ఇంట్రెస్ట్ ఉంటే తందూరి. దాంతో స్పెషలైజేషన్స్ తో పీజీ చేస్తారా? అట్లా డైరెక్ట్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా జాబ్కి వెళ్ళిపోతారు. ఏదైతే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో స్పెషలైజేషన్ కింద ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఫుడ్ ప్రొడక్షన్లో మళ్ళీ స్పెషలైజేషన్కి వెళ్తారు అట్లా. ఓకే, సో మీ దగ్గర ప్లేస్మెంట్స్ ఉన్నాయి? 100%. ఇది క్యాంపస్ నుంచే ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఏదైనా లోకల్ అయినా ఇంటర్నేషనల్ అయినా 100% క్యాంపస్ నుంచే ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మొత్తం కూడా మా వర్ణి కాలేజ్దే. ఓకే, సో ఇంటర్నేషనల్ అంటే ఏ కంట్రీస్కి పంపించారు ఇప్పటి వరకు? ఇంటర్నేషనల్ యాక్చువల్లీ మాది ట్రాక్ రికార్డ్ ప్రీవియస్ కనుక చూసుకొని 2023 బిఫోర్ మా దగ్గర ఎంతమంది అయితే జాయిన్ అవుతున్నాం అంతమందిని ఇంటర్నేషనల్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే ఫస్ట్ థియరిటికల్ ప్రాక్టికల్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో రెగ్యులర్ అటెండెన్స్ మ్యాండేటరీ. దాని తర్వాత ఎవరైతే ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో మనకి వాళ్ళని ఇంటర్నేషనల్ పంపిస్తాం. ఇంటర్నేషనల్ పంపించాలంటే కోర్స్ ఫీజ్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి దానికి సపరేట్ మేము సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటాం. ఇంటర్నేషనల్కి సర్వీస్ ఛార్జ్ అనేది ఎంత తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అనుకోండి, ఒక సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అలాగానో మనకి యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, యూరోప్ కంట్రీస్కి ఒక సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 100% ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వాలంటే మ్యాండేటరీగా క్యాండిడేట్ సర్వీస్ ఛార్జ్ అనేది పే చేయాలి. అది కూడా వేరే ఏజెన్సీకి వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు. మా కాలేజీ నుంచే మేము ప్లేస్మెంట్ ఇస్తాం కాబట్టి, కోర్సు కంప్లీట్ అయిపోయే లోపు ఇస్తాం కాబట్టి దానికి అది కాలేజీకే పేమెంట్ చేయాలి. మేమే రెస్పాన్సిబిలిటీ ఎంటైర్ ప్లేస్మెంట్. మేము దగ్గర ఎవరైతే పేరెంట్స్ వస్తారో ప్రాపర్గా మేము కమ్యూనికేషన్ చేసుకోండి, అందరిని తీసుకో అడ్మిషన్. ఫస్ట్ మాకు క్యాండిడేట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే, పేరెంట్స్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే అప్పుడు అడ్మిషన్ అనేది మేము సజెస్ట్ చేస్తాం ప్రాపర్గా. ఎందుకు వచ్చారు ప్లేస్మెంట్ అంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి వచ్చిందా, లోకల్ ప్లేస్మెంట్కి వచ్చిందా, అలా కాకుండా ట్రైనింగ్ తీసుకుని ఏమైనా బిజినెస్ ప్లానింగ్ ఉందా, ప్రాపర్గా మేము గైడ్ చేస్తాం. ప్రాపర్గా ఇన్ కేస్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి ఇంత సర్వీస్ ఛార్జ్ అవుతుంది, లోకల్లో ఇన్ అయితే ఇంత ఉంటుంది అని మేము ప్రాపర్గా చెప్తాం, ఇంత కాలేజ్ ఫీజు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఎవరైతే పేరెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ కావాలనుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కాలేజీకి వెళ్ళండి. వాళ్ళు చూడండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నది, అక్కడ ఫీజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. ఒక 2-3 కాలేజీ వీలైతే ఒక 10 కాలేజ్ తిరిగి మా కాలేజీకి రండి. ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మీరు ఇంతకు ముందు చెప్పారు సెపరేట్ ల్యాబ్ ఉంది, కిచెన్ ఉంది, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటున్నారు కాబట్టి, సో వర్ణి కాలేజ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండింది? అదే టాప్ ఇంపార్టెన్స్. సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉంటాయి రెస్టారెంట్స్ కానీ, మనకి కిచెన్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కానీ, హౌస్ కీపింగ్ సేమ్ అదే మాకు ల్యాబ్స్ అనేది మేము మెయింటైన్ చేస్తాం. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో రండి,
ప్రాపర్గా మా ఫ్యాకల్టీతో మాట్లాడండి, వీలైతే మా స్టూడెంట్స్తో మాట్లాడండి. అలా కాకుండా మా ల్యాబ్స్, మా కాలేజ్ చూడండి, మా ఫీజు స్ట్రక్చర్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే మీరు మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే. సో అంటే మన దగ్గర అయితే సెపరేట్ కిచెన్ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది. ఓకే. ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఫీజు కంపారిజన్ అదర్ కాలేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చదవటానికి ఏదన్నా హైదరాబాద్లో ఏదన్నా కాలేజీ ఉంది అంటే అది వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏపీ తెలంగాణలో అతి తక్కువ ఫీజు పెట్టింది మేమే. కాకపోతే ఏంటంటే అది పేరెంట్స్ ఒకసారి రండి, కౌన్సిలింగ్ అటెండ్ కండి, కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలర్తో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవ్రీథింగ్ మీరు ఓకే మా బాబు సెటిల్ కావడానికి ఇది ఒక మంచి కాలేజ్ అనిపిస్తేనే జాయిన్ కండి. వి కాంట్ ఫోర్స్ ది స్టూడెంట్. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేకుండా నేను అడ్మిషన్ తీసుకోను. క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఉంటేనే అడ్మిషన్ తీసుకోండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్గా వచ్చి జాయిన్ అయిన తర్వాత, ఇన్ కేస్ క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ టైం ఇస్తాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నచ్చలేదు అనుకోండి, మా కాలేజీ, మా వాతావరణం, మా హాస్టల్ ఫెసిలిటీ, మా ఫ్యాకల్టీ ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఇష్యూ నచ్చకపోతే మేము ఇన్ కేసు 1 వీక్ దాకా టైం ఇస్తాం. 1 వీక్ నుంచి 10 days టైం ఇస్తాము. మేము రిఫండబుల్ చేస్తాం మొత్తం అమౌంట్ 100% చేస్తాం. వద్దు అనుకుంటే రిఫండ్ చేస్తాం. టోటల్ అమౌంట్ ఎంతైతే హాస్టల్ ఫీజు కట్టారు, ఎంతైతే యూనిఫామ్ ఫీజు కట్టారు, ఎంతైతే మనకి కాలేజ్ ఫీజు కట్టారో అది మొత్తం కూడా రిఫండబుల్ చేస్తాం. అది బిఫోరే మేము చెప్తాం. అడ్మిషన్ జాయినింగ్ అప్పుడే బిఫోర్ మేము కౌన్సిలింగ్లోనే చెప్తాం. ఇన్ కేస్ క్యాండిడేట్ 1 వీక్ తర్వాత 10 days తర్వాత నచ్చకపోతే మేము టోటల్ రిఫండబుల్ కూడా చేస్తామని పేరెంట్స్తో మాట్లాడతాం, స్టూడెంట్స్తో మాట్లాడతాం. అందుకని ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫస్ట్ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి ప్రాపర్గా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ కేస్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి ఎవ్రీథింగ్ చూసుకొని మీకు ఓకే అనుకుంటే అప్పుడు అడ్మిషన్ గురించి ఆలోచించుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇది ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారో, ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ని ఇష్టపడి చేస్తారో వాళ్ళకి మాత్రమే మీరు అడ్మిషన్ 100%. ఇంట్రెస్ట్ లేకుండా నచ్చలేదు అంటే పంపించేస్తారు 100%. అండ్ ఫీజు కూడా మీరు ఇచ్చేస్తారు. చాలా యాక్చువల్లీ ఏంటంటే తక్కువ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ చదివే విధంగా మా కాలేజీలో ఫీజు ఉంటుంది. ఫీజు కూడా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది గురించి మాట్లాడదామండి. అంటే కాస్త లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, వాళ్ళు అప్పటి వరకు ఫీజు పే చేసుకోగలరు. బట్ ఇంకా ఫీజు పే చేయడానికన్నా ఫర్దర్గా చదువుకోవాలని ఏదైనా జాబ్ చేస్తే బెటర్ అనుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చదువుకోవడానికి వెళ్తారు, అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేసుకుంటారు. మన దగ్గర కూడా అలాంటి ఆపర్చునిటీ ఉంటే 100% బెటర్ అనుకుంటారు. 100% మా ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, ఎవరైతే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో మాకు వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మాది హాస్టల్ దిల్సుఖ్నగర్లో ఉంటుంది. నియర్ బై సో మెనీ రెస్టారెంట్స్ ఉంటాయి. మనకి ఏంటంటే పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అలా కాకుండా క్యాటరింగ్స్కి వెళ్ళొచ్చు. మా దగ్గర అయితే హాస్టల్ కాబట్టి ఒకేసారి హాస్టల్లో మనకి 15 to 25 people, 50 people, 70 people అంతమంది ఉంటారు. కాబట్టి డైరెక్ట్ మా క్యాటరింగ్ బస్సెస్ వస్తాయి, పికప్పింగ్ డ్రాపింగ్ పర్ డే ఇంతని వాళ్ళు పే చేస్తారు. అలా కాకుండా లేదు నేను క్యాటరింగ్స్కి వెళ్ళానంటే పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. పార్ట్ టైం జాబ్ కూడా వీళ్ళకి ఏదైతే డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ డిపార్ట్మెంట్ మీద మేము దానికి రిలేటెడ్గా మేము జాబ్ ఇస్తాం. అండ్ పార్ట్ టైం కూడా మీరే చూసి పెడతారు, వాళ్ళు మేమే చూసి పెడతాం. కాకపోతే ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేయటం వల్ల ఏంటంటే క్యాండిడేట్కి తొందరగా వర్క్ గ్రోత్ వస్తుంది, ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు శాలరీ వస్తుంది, తన ఫీజు తనే కట్టుకోగలుగుతాడు, ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్ చేయకపోయినా క్యాటరింగ్స్కి వెళ్ళినా కానీ హాస్టల్ ఫీజు ఇదంతా కూడా పే చేసుకోవచ్చు. నో ఇష్యూ, నో ప్రాబ్లం. మంచి ఫెసిలిటీ ఇస్తున్నారండి మీరు. నేను చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళతో నేను మాట్లాడాను, ఇంటర్వ్యూస్ చేశాను. బట్ మీరు ఒక 2-3 పాయింట్స్ చెప్పారు చూడండి. ఏదైతే రీఫండ్ ఇస్తామంటున్నారో అది కావచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకుని, ఇవి నేను చాలా మంది దగ్గర నేను వినలేదు. చాలా మందికి ఇది కాస్త కోఆపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు జాయిన్ అవ్వాలనుకుంటే చాలా ఆలోచించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th అంటే 15 years ఉంటే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ రావాలనుకున్నప్పుడు పేరెంట్స్ కూడా భయమే, హాస్టల్లో పెడితే ఎట్లాగా, సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది. సో మరి మన దగ్గర ఎట్లా ఉంటుంది? ఇది యాక్చువల్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకు ఈక్వల్ ఆప్షన్ ఉంటుంది. కంపారిజన్ మెన్ మీద కొంచెం ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం డిమాండ్ ఉంటాయి ఈ జాబ్స్ పరంగా. సేమ్ ఏంటంటే ఈ ఫీల్డ్లో వచ్చేసి మాకు ఎవరైతే మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్తో పాటు మేము హాస్టల్ ఫెసిలిటీ కూడా మా హాస్టల్లో సెక్యూరిటీ ఉంటాయి, వార్డెన్స్ ఉంటారు, వార్డెన్ రెస్పాన్సిబిలిటీ. మాది ఓన్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్. ఎవ్రీథింగ్ క్యాండిడేట్ జాయిన్ అయిన కాండి అప్ టు మేము ప్లేస్మెంట్ ఇచ్చేదాకా, ఇన్ కేస్ ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇచ్చేదాకా ఎవ్రీథింగ్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కానీ మా దగ్గర ఎవరైతే జాయిన్ అవుతారో 100% మేమే రెస్పాన్సిబిలిటీ, మేమే సెక్యూర్.
ఓకే. సో, సెక్యూరిటీగానే ఉంటుంది. 100%, సెక్యూర్డ్ ఉంటది. 100%. ఓకే. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొచ్చింది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో చదువుకుంటారు. యెస్ మ్యామ్. ఓకే. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు కానీ, యాక్సెంట్ గానీ, ఆ ఫ్లూయెంట్ గానీ ఉండదు. ఓకే. ఫైన్. బట్ మనకు హోటల్ మేనేజ్‌మెంట్ లేకపోతే హోటల్స్ అంటే ఎక్కువగా వచ్చేది కస్టమర్స్ ఇంటర్నేషనల్ నుంచి, ఓకే. అవును. ఫర్దర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. అవును. వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్ అయినా సరే మాట్లాడేది ఇంగ్లీష్‌లో. అవును. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హిందీలో ఓకే. మాట్లాడతారు. సో వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. యెస్ మ్యామ్. మరి వాళ్ళ పట్ల మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? యాక్చువల్లీ కమ్యూనికేషన్ స్కిల్ అని ఈ రోజుల్లో మ్యాండేటరీ. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాప్ పొజిషన్‌లో ఎళ్ళాలన్నా కమ్యూనికేషన్ లేనిదే ఒక టాప్ పొజిషన్‌కి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ఎన్‌బి సర్వీస్ తీసుకోండి. వెయిటర్ ఉంటది. ఒక 1 ఇయర్ తర్వాత సీనియర్ వెయిటర్. ఒక 2 ఇయర్స్ తర్వాత కెప్టెన్ వస్తది. ఒక జూనియర్ కెప్టెన్, దాని తర్వాత సీనియర్ కెప్టెన్, తర్వాత అసిస్టెంట్ అవుట్‌లెట్ మేనేజర్. మనకు ఒక డెజిగ్నేషన్ నుంచి ఇంకో డెజిగ్నేషన్‌కి వెళ్ళాలంటే మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్ కావాలి. దానికి సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్ పార్ట్‌లో మేము కమ్యూనికేషన్ స్కిల్‌తో పాటు ఇంటర్వ్యూ స్కిల్ కూడా మేమే రెస్పాన్సిబిలిటీ. మా ఓకే. దగ్గర కమ్యూనికేషన్‌కి సెపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎవరైతే మనకు తెలుగు మీడియం నుంచే వస్తారు మోస్ట్‌లీ పీపుల్. ఆ కమ్యూనికేషన్‌కి సంబంధించిన మొత్తం కూడా మేమే చూసుకుంటాం. ఫర్ ఇంగ్లీష్ అంతా ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, హిందీ మీరే నేర్పిస్తారు. హిందీ నేర్పించు. ఇంగ్లీష్ ఓన్లీ అనేది ఇంగ్లీష్. మ్యాండేటరీ నేర్పిస్తాం. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ మాది ఏందంటే యాక్చువల్లీ మా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళందరూ అబ్రాడ్ ప్లేస్‌మెంట్‌కే వస్తారు. అబ్రాడ్ ఎళ్ళాలి అంటే ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించింది మొత్తం స్కిల్ దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ మ్యాండేటరీగా కవర్ చేస్తాం. కాకపోతే ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో గ్రోత్ రావాలి. మనం జీవితంలో మంచిగా ఎర్న్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్ మ్యాండేటరీ ఉండాలి. యెస్. ఎన్ని రోజులు వెయిటర్‌గా చేస్తారు? మనం కూడా ఒక పొజిషన్‌లో కొన్ని రోజుల తర్వాత ఒక మేనేజర్‌గా ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఒక జనరల్ మేనేజర్‌గా ఉండాలి. మంచి సాలరీ తీసుకోవాలి. మంచి డెజిగ్నేషన్‌లో కూర్చోవాలి. అట్లాంటప్పుడు మనకి ఫ్లూయెంట్ మనకి ఇంగ్లీష్ సో, ఉండాలి. ఆ దట్ ఈస్ వెరీ రెస్పాన్సిబిలిటీ కూడా మ్యాండేటరీ. మీరే తీసుకుంటారు. 100%. ఓకే. అంటే హోటల్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన కాలేజెస్ చాలా చూస్తున్నాం కాబట్టి, ఎందుకు వర్ని కాలేజ్‌ని చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? వర్ని కాలేజీలోనే ఎందుకు జాయిన్ కావాలి? మంచి క్వెషన్ అడిగారు మేడం. యాక్చువల్లీ ఏందంటే చాలా కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్‌లో. ఒక్కటి ఏందంటే మా క్యాంపస్‌కి రండి. మా కౌన్సిలర్స్ ఉంటారు. మా కౌన్సిలర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అన్ని కాలేజీలో ఫీజు చూడండి. మా కాలేజీలో ఒకటి ఫీజు చూడండి. అన్ని కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. మా కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. అన్ని కాలేజీలో ప్లేస్‌మెంట్ చూడండి. మా కాలేజీలో ప్లేస్‌మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ మీకు ఓకే అనుకున్న తర్వాత క్యాండిడేట్ జాయిన్ అయ్యింది. క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత కూడా క్యాండిడేట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ తర్వాత కూడా నచ్చలేదంటే టోటల్ రిఫండ్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకొకటి ఏందంటే ప్లేస్‌మెంట్. మెయిన్ క్యాండిడేట్ వచ్చిందంటే దేని గురించి వస్తారు? ప్లేస్‌మెంట్ గురించే వస్తారు. 100% ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్. కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్ ఇచ్చే బాధ్యత మొత్తం వర్ని కాలేజ్. ఓకే. అలా కాకుండా ఇండియాలో అనుకుంటే ఇండియాలో కూడా మేము ప్లేస్‌మెంట్. ఇండియాలో అంటే ఈజీ. ఇంటర్నేషనల్ అంటే అన్ని కాలేజీలు ఇవ్వవు ఇంటర్నేషనల్. కాకపోతే ఏందంటే యాక్చువల్లీ మేము కాలేజ్ స్టార్ట్ చేసిందో ఓన్లీ ఇంటర్నేషనల్ పర్పస్‌లోనే స్టార్ట్ చేసినాం. 100% ప్లేస్‌మెంట్ ఇచ్చే బాధ్యత ఎవ్రీథింగ్ మాదే. అందుకని ఏందంటే ఎవరైనా పేరెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ రండి, మాట్లాడండి, ఎవ్రీథింగ్ డీటెయిల్ తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ మీకు కంఫర్టబుల్ అనిపిస్తేనే అప్పుడు అడ్మిషన్ గురించి ఆలోచించండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమ్ టు కాలేజ్ అటెండ్ ది అంతే. కౌన్సిలింగ్. సో, మా దగ్గర ఇది ఉంది, అది ఉందని ఏం చెప్పట్లేదు వర్ని కాలేజ్ వాళ్ళు. ఒకసారి రండి అండ్ విజిట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అన్నీ చూసుకోండి. మీకు నచ్చితేనే జాయిన్ జాయిన్ అవ్వండి. అవ్వండి. అండ్ ఫైనల్‌గా స్టూడెంట్స్‌కి కావచ్చు, పేరెంట్స్‌కి కావచ్చు Yes, ma'am. ఏం చెప్తారు? ఫైనల్‌గా ఇదే మేడం. ఓకేనా? ఒకసారి విజిట్ చేయండి, డీటెయిల్ తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అనిపిస్తేనే యూ కెన్ టేక్ ది అడ్మిషన్. అంతే. ఓకే. అండ్ ఎవరైనా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. అండ్ సత్యనారాయణ గారు చెప్తున్నట్లుగా అన్ని కాలేజెస్ చూడండి. మా కాలేజ్ కూడా చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ కండి. యెస్ మ్యామ్. చాలా బాగున్నాయి ఆ వర్డ్స్ అయితే. ఓకే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ఎందుకనంటే 10th తర్వాత అయితే డాక్టర్ అవ్వాలి, లేదు అంటే ఇంజనీర్ అవ్వాలి, ఇవి 2 తప్ప వేరే ఆప్షన్స్ లేవు అని చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటది. 100%. ఓన్లీ ఇంజనీర్లు, డాక్టర్లే మాత్రమే కాదు. ఈ రోజుల్లో చెఫ్స్‌గా చేస్తున్న వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. 100%. చిన్న అవేర్నెస్ వస్తే చాలు. చాలా మంది విద్యార్థులకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. యెస్ మ్యామ్. అదొక్కటి గమనిస్తే సరిపోతుంది. అండ్ అమ్మాయిలకు కూడా చాలా మంది టాలెంట్ ఉంటుంది. అది ఇంజనీర్ అవ్వక్కర్లేదు, డాక్టర్ అవ్వక్కర్లేదు Yes, కదా. సో మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ ఒక 2-3 పాయింట్స్ మాత్రం మా ప్రేక్షకుల్ని ఈ పాటికి ఒకరు చెప్పాలంటే మెస్మరైజ్ చేసి ఉంటాయి. ఓకే. ఇంట్రెస్ట్ లేదు కిటికీ అంటే మీరు రిఫండ్ ఇచ్చేస్తారు. అన్ని కాలేజెస్ విజిట్ చేయండి. వర్నిని కూడా చూడండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే మ్యామ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.